పెళ్లి పేరుతో ఓ వ్యక్తి ఏకంగా 25 మందికి పైగా మహిళలను మోసం చేశాడు. వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలు కాజేశాడు. ఓ వృద్ధురాలిచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన అనూజ్ కుమార్ చంద్రప్రకాష్ త్రివేదిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని రానే పోలీసులకు 2022 మార్చిలో ఓ ఫిర్యాదు అందింది. వార్తాపత్రికలో వచ్చిన వివాహ ప్రకటన ఆధారంగా 2019లో తన మనువరాల్ని పెళ్లి చేసుకొని అజయ్ అగర్వాల్గా పేరు మార్చుకొని మోసం చేశాడని ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేశారు. వివాహం జరిగిన కొంతకాలానికి కొత్త ఫ్లాట్ కొనాలని, మరో ఇల్లు కట్టేందుకు డబ్బులు కావాలంటూ తమపై ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. ఆ తర్వాత పలుమార్లు 82 లక్షల రూపాయల నగదు కూడా తీసుకున్నట్లు తెలిపారు. 2022 ఫిబ్రవరిలో బంధువులు వివాహానికి వెళ్తున్నట్టు చెప్పి 33 తులాల బంగారంతో పరారైనట్లు పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. త్రివేది ఇదే తరహాలో మరో 25 మందికి పైగా మహిళలను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మ్యాట్రిమోనియల్ ప్లాట్ఫామ్లో దివ్యాంగులు, వితంతువులు, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలను త్రివేది లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. సానుభూతితో పెళ్లి చేసుకొని వారి నుంచి డబ్బు, నగదు తీసుకొని పరారయ్యేవాడని తేలింది. అలా కాజేసిన డబ్బుతో BMW కారును కూడా కొనుగోలు చేశాడు. అరెస్టు నేపథ్యంలో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసంలో త్రివేది కుమారుడికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. దీంతో అతడిపై కూడా కేసు నమోదు చేశారు.